ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి వెటర్నరీ మరియు యానిమల్ హస్బెండరీ ఈ కోర్సులకు సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అదే అండి మనకి మాపప్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పోస్ట్పోన్ చేశారన్నమాట. ఎందుకంటే మనకి వెదర్ కండిషన్స్ అండ్ అలాగే రెడ్ అలర్ట్ అయితే మన గవర్నమెంట్ అయితే ఇష్యూ చేసింది కదా, దానివల్ల మనకి పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. కొత్త డేట్స్ విషయానికి వస్తే కనుక నవంబర్ 5 అండ్ అలాగే నవంబర్ 6 తారీఖుల్లో మనకి వెటర్నరీ యానిమల్ హస్బెండరీ థర్డ్ ఫేజ్ మాపప్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. మనకి సైక్లోన్ వెదర్ బ్యాడ్ కండిషన్స్ వల్ల పోస్ట్పోన్ అయితే చేశామని వెబ్సైట్లో కూడా మనకి డిస్ప్లే చేస్తారన్నమాట. ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇదే. సో గుర్తుపెట్టుకోండి, సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మనకి డేట్స్ అయితే మార్చేసారు అఫీషియల్గా, వెబ్సైట్లోనే మనకు చూపిస్తున్నారన్నమాట. మనకి నవంబర్ 5వ తారీఖు నుంచి నవంబర్ 6వ తారీఖు 2 డేస్ టైం ఇచ్చారు. నవంబర్ 5, 6 ఈ రోజుల్లో మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. మనకి పోస్ట్పోన్ అయితే కావడం జరిగింది అఫీషియల్గా. సో మీకైతే వెబ్సైట్ అయితే చూసుకుంటే ఉండండి, మనకి అప్పుడైతే దరిదాపుల్లో దగ్గరికి వచ్చిన తర్వాత అప్డేట్ అయితే ఇస్తారు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారన్నమాట. ప్రజెంట్ అప్డేట్ మనకి పోస్ట్పోన్ చేశారు. నవంబర్ 5, నవంబర్ 6 ఈ 2 తేదీల్లో మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అవుతుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.